ఇక్కడ కొన్ని పాయింట్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటంటే స్లో అండ్ బౌన్స్కి అంతగా ఆకట్టుకొని పిచ్ అంటున్నారు. బట్ 4 కాంబో స్పిన్నర్ని మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంది. సేమ్ అదే స్క్వాడ్ని మళ్ళీ ప్లేయింగ్ 11ని మళ్ళీ రెప్లికేట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. బట్ ఏంటంటే రచిన్ రవీంద్ర కానీ లేకపోతే గ్లెన్ ఫిలిప్ కానీ విలియమ్సన్ కానీ ఆల్రెడీ మన మ్యాచ్లో ఒక్క రచిన్ రవీంద్ర తప్ప మిగతా వాళ్ళందరూ క్లిక్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మీద చూసుకున్న విలియమ్సన్ ప్లేడ్ వెల్, రచిన్ రవీంద్ర ప్లేడ్ వెల్. బట్ వీళ్ళు ఎక్కువగా స్పిన్ని బాగా అడాప్ట్ చేసుకుని ఇండియన్ పిచ్చెస్ కానీ లేకపోతే ఇండియన్ పిచ్చెస్లో బాగా అడాప్ట్ అయ్యి స్పిన్కి తగ్గట్టుగా వీళ్ళు కూడా ఎక్కువ బోర్డు మీద రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక బౌన్సర్ని తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే, అంటే మన మ్యాచ్ చూసుకుంటే అగెయిన్స్ట్ న్యూజిలాండ్, హార్దిక్ పాండ్యా ఇటు విలియమ్సన్ని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ, ఇటు విలియమ్సన్ని రచిన్ రవీంద్రన్ అయితే అవుట్ చేశాడు. విలియమ్సన్ కూడా నేను అనుకుంటూ హార్దిక్ పాండ్యానే అవుట్ చేశాడు. కాబట్టి ఒక పేసర్ని ఒక స్పిన్నర్ ప్లేస్లో, అది కూడా ఒక బౌలర్ పేరు చెప్తున్నారు, కుల్దీప్ యాదవ్ని హీ మైట్ బి రీప్లేస్డ్ విత్ హర్షదీప్ రాణా అన్నట్టుగా కూడా ఒక వార్తలు కానీ చాలామంది కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్ ఇట్ పాసిబుల్? అయ్యే అవకాశం ఉందా, లేకపోతే రిపీట్ చేస్తారా? కుల్దీప్ అన్ఫార్చునేట్ టైమింగ్ కుల్దీప్ది. ఎప్పుడు క్వాలిఫైయర్స్ మీరు అడిగే ప్రీ నాకౌట్ స్టేజెస్ వరకు బాగా బౌలింగ్ చేసి నాకౌట్కి వచ్చేసరికి అంతగా తనపైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంచనాల్ని అందుకోలేక హీల్ ఫాల్టర్. సో అదే జరిగింది ఆస్ట్రేలియాతో కూడా. హీ వెంట్ ఫర్ ఐ థింక్ 10 ఓవర్స్కి ఐ థింక్ హీ వెంట్ ఫర్ 56 రన్స్ అండ్ ఐ థింక్ హీ టుక్ 2 wickets. సో అది స్టిల్ నాట్ ఇట్స్ నాట్ a bad record. బట్ కుల్దీప్ యాదవ్ని రీప్లేస్ చేస్తే ఇండియాకి ఉన్న స్పిన్ అడ్వాంటేజ్ విల్ బీ మేజర్లీ గాన్. ఎందుకంటే కుల్దీప్ రచిన్ రవీంద్ర పైన ఆర్ ఈవెన్ ఫర్ న్యూజిలాండ్ లైక్స్ టు స్వీప్ అలాట్. మీరు చూసుకుంటే టామ్ లేథమ్, రచిన్ రవీంద్ర, దే లైక్ టు స్వీప్ అలాట్. అలాంటి స్వీప్ ఫేవర్ చేసే బ్యాట్స్మెన్, స్వీప్ అంటే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ విల్ ప్రిఫర్ అలాట్, ఎస్పెషల్లీ విలియమ్సన్ ఎస్పెషల్లీ. సో అలాంటి బ్యాట్స్మెన్కి కుల్దీప్ యాదవ్ విల్ ఆల్వేస్ బీ అ ట్రంప్ కార్డ్ ఫర్ ఇండియా. మనకి కుల్దీప్ యాదవ్కి కరెక్ట్గా కానీ ఇఫ్ ఇట్ ఈస్ హిస్ డే, అది ఆయనకి ఫేవర్ అయ్యే డే అయితే మాత్రం కుల్దీప్ యాదవ్ విల్ బీ అ గేమ్ చేంజర్. సో ఆ విషయంలో కుల్దీప్ యాదవ్ని తీసేయరు అనేది నా ఒపీనియన్. సో మనం ఆ విన్నింగ్ టీం ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేస్తాం, అన్లెస్ షమీ స్టిల్ స్ట్రగ్లింగ్ అలా ఉన్నప్పుడు. షమీ స్ట్రగ్లింగ్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ న్యూజిలాండ్ మ్యాచ్తోనే శాంట్నర్ వేసిన బంతికి ఆల్రెడీ రైట్ సైడ్ కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనుకున్నాం. బట్ మధ్యలో బౌలింగ్ వేస్తున్నాడు, డగౌట్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు, తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తోంది. మైట్ షమీ బీ రీప్లేస్డ్ విత్ హర్షిత్ రాణా అనుకోవచ్చా? ఇఫ్ ప్రొవైడెడ్ షమీ ఇంజురీ చాలా సీరియస్ అంటే దెన్ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇండియా విల్ గో విత్ 6 ఎవరైతే 4 స్పిన్నర్ కాంబో ప్లస్ దిస్ హార్దిక్ పాండ్యా అండ్ షమీ. ఓకే, ఒకవేళ నేను డౌన్ ద ఆర్డర్ చూసుకుంటే, మిడిల్ ఆర్డర్ కాకుండా డౌన్ ద ఆర్డర్ చూసుకుంటే హర్షిత్ రాణా వచ్చే పాసిబిలిటీస్ చాలా తక్కువ అంటున్నారు. 4 కాంబో స్పిన్నర్ ఆప్షన్ అనేది మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉందంటున్నారు. వరుణ్ చక్రవర్తి రోల్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఆల్రెడీ మనకి ఒక మిస్టిక్ స్పిన్నర్ లాగా, ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లాగా మనం చూస్తున్నాం. మేబీ ఇతన్ని తలదన్నేలాగా ఎవరన్నా, లేకపోతే ఇటు మనం చూసుకుంటే ఇటు అక్షర్ పటేల్ లెఫ్టీ, జడేజా లెఫ్టీ, కులదీప్ లెఫ్టీ, వరుణ్ చక్రవర్తి ఒక్కడే రైటీ. బట్ ఏంటంటే ఒక దాదాపు 6 to 7 వేరియేషన్స్ మనోడు వేయగలే కెపాసిటీ ఉన్న వ్యక్తి. కాబట్టి ఇటు ఈ ఇద్దరిలో ఎవరు అక్షర్ పటేల్ కానీ జడేజాలో కానీ ఈ ఇద్దరు ఇది ఆటోమేటిక్గా మనం స్పిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు చెప్పినట్టుగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ కూడా దే యూస్ టు స్వీప్ అలాట్. కాబట్టి దానికి తగ్గట్టుగా వేరే చేంజెస్ ఏమన్నా ఆప్ట్ అయ్యే అవకాశం ఉందా? కొత్త ఇంక్లూషన్స్ కానీ కొత్త ఎక్స్క్లూషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? లేదు, వరుణ్ చక్రవర్తి సంగతి మాట్లాడుకుంటే వరుణ్ చక్రవర్తి షుడ్ బీ దేర్ ఇన్ ద టీమ్. ఎందుకంటే ఆల్రెడీ హీ హెస్ ప్రూవ్డ్, న్యూజిలాండ్తో ప్రూవ్ చేసుకున్నాడు, ఆస్ట్రేలియాతో కూడా ఈస్ బౌల్డ్ ఐ థింక్ 49-48 ఫర్ 2-3 wickets హీ టుక్. సో ఆ విధంగా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి జస్ట్ లైక్ కుల్దీప్ యాదవ్ విల్ బీ ఇన్ ద టీమ్. బట్ వరుణ్ చక్రవర్తి దగ్గరకు వచ్చేసరికి న్యూజిలాండ్ ఇనీషియల్ మ్యాచ్లో ఫేస్ చేసిన మిస్టరీ అయితే ఫేస్ చేయరు. ఎందుకంటే అప్పటికి న్యూజిలాండ్తో ఫస్ట్ టైం మనం ఆడినప్పుడు ఇప్పటికీ చాలా కాన్ఫిడెన్స్ విషయంలో కానీ న్యూజిలాండ్ బ్యాటర్స్ హ్యావ్ ఎవాల్వ్డ్.
అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్కి వెళ్ళారు, దే కేమ్ బ్యాక్ అండ్ నౌ దే విల్ కమ్ విత్ మోర్ కాన్ఫిడెన్స్. చాలా కాన్ఫిడెంట్గా వరుణ్ చక్రవర్తిని ఆడతారు. ఈవెన్ దో ఆ మిస్టరీ ఫ్యాక్టర్ వరుణ్ చక్రవర్తికి ఉన్న, చాలా కాన్ఫిడెంట్గా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ విల్ ఫేస్ వరుణ్ చక్రవర్తి. అంటే వరుణ్ చక్రవర్తి నో మోర్ మిస్టరీ అంటారు ఇంకా. No more mystery. Yeah, I hope he has more in his arsenal. Yes, I hope he has more tricks. But first match lo unnanta mystery ee match lo untunda ante I would probably say no. ఓకే. అండ్ బౌలింగ్ ఎక్కడ తీసుకునే అవకాశం ఉంది? బిఫోర్ పవర్ ప్లేనా, లేకపోతే ఆఫ్టర్ పవర్ ప్లేనా, అయితే సెకండ్ పవర్ ప్లే, థర్డ్ పవర్ ప్లేలో అట్లా ఓల్డ్ అయ్యే కొద్దీ వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చే అవకాశం ఉందా? లేకపోతే స్టార్టింగ్ ఓపెనింగ్నే షమీతో పాటు ఫస్ట్ స్పెల్ అనేది ఒకవేళ వరుణ్ చక్రవర్తికి ఇచ్చి ఇటు రచిన్ రవీంద్ర మీద కానీ లేకపోతే మిగతా బ్యాట్స్మెన్ మీద కానీ కొంచెం ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం, స్టార్టింగ్ నుండే ప్రయత్నం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యాజ్ పర్ ద టాస్ గురించి మాట్లాడదాం. అందుకని ఈ సజెషన్ యాక్చువల్లీ అశ్విన్ ఇచ్చారు, రవిచంద్రన్ అశ్విన్, జస్ట్ బిఫోర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్. సో వరుణ్ చక్రవర్తితో స్టార్ట్ చేయండి, హీల్ గివ్ యూ బ్రేక్ త్రూస్ అని. బట్ ఐ థింక్ రోహిత్ శర్మ విల్ టేక్ అ కాల్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండి. సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు షమీ ఎంత ఎఫెక్టివ్గా వేయగలుగుతున్నాడు, హార్దిక్ పాండ్యా ఎంత ఎఫెక్టివ్గా షమీని కాంప్లిమెంట్ చేయగలుగుతున్నాడు దాన్ని బట్టి హీ విల్ టేక్ అ కాల్. బట్ సే ఒక 10 ఓవర్స్లో ఆర్ 8-9 ఓవర్స్లో ఇండియా బ్రేక్ త్రూ ఆర్ వికెట్ తీసుకోలేదంటే దెన్ definitely Varun Chakravarti will be